అంతర్జాతీయ ఛాంపియన్ శివారెడ్డికి ఆదిలాబాద్లో ఘన స్వాగతం లభించింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఖోఖో అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని ట్రోఫీ అందుకున్న టీంలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. భారత ఖోఖో జట్టు విశ్వ విజేతగా నిలవడంలో ఆయన సైతం కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన ఆదిలాబాద్ పోస్టల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం పట్టణానికి వచ్చిన శివారెడ్డికి తపాలా శాఖ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విశ్వ విజేత ఖోఖో టీంలో ఆడటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ తపాలా శాఖ ఉద్యోగుల ప్రోత్సాహంతోనే తాను క్రీడల్లో రాణిస్తున్నానని, అందరూ సపోర్ట్ చేసేందుకే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. భారత ఖోఖో జట్టు మొదట విశ్వవిజేతగా నిలవడం, ఆ జట్టులో తాను సభ్యుడిగా ఉండడం చాలా గర్వంగా ఉందన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో మేము రిక్రూట్మెంట్ అయ్యాము. ఒకటే టైంలో మాతో పాటు మొత్తం 57 మెంబర్స్ రిక్రూట్మెంట్ అయ్యారు. ఆ రిక్రూట్మెంట్ అందరం ఇంటర్నేషనల్ ప్లేయర్స్మే రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది. కానీ మాకు ఆదిలాబాద్ రావటం, మా ఇద్దరికి ప్రత్యేకంగా ఆదిలాబాద్ అంటే మా హెచ్ఓ అంటే మా టీము ఇక్కడ నుంచి మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మేము 57 మెంబర్స్ని పార్టిసిపేషన్ చేసాం. అంటే జాబ్స్ వచ్చిన దగ్గర నుంచి మేము అంటే పార్టిసిపేషన్లో మాదే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. అంటే దానికి కారణం మేమెంతైతే అంటే కష్టపడుతున్నామో మాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అలానే సపోర్ట్ చేస్తున్నారు. మేము అంటే కష్టపడి ఆడతాము. ప్రతి ఒక్క అథ్లెట్ కానీ ఎవరైనా కానీ కష్టపడి ఆడాలని ట్రై చేస్తారు. ప్రతి ఒక్కరు కష్టపడతారు ఎవరెవరి కెరీర్ కోసం. కానీ మనకి సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే మనం ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి రిజల్ట్ అనేది దొరకదు. ఇప్పుడు సీనియర్ న్యాస్ అయిపోయి దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. నేను క్యాంపులో ఉంటానని తెలుసు. కాకపోతే క్యాంపులో అంటే నేను రెగ్యులర్గా అకాడమీలో ఉండి ప్రాక్టీస్ చేయడం ఒక రకం. ఇక్కడ ఉండి నేను గుర్తుపాకారంగా నేను పొద్దున సాయంకాలం ప్రాక్టీస్ చేసుకుంటా, మళ్ళీ మధ్యాహ్నం అది ఇంకా మామూలు టైంలో వచ్చి ఆఫీస్లో ఉంటాను. ఇది ఎంత ఒక రకం అయితే నాకు అట్లా చేసుకుంటా రావడం నేను కొంచెం ఇట్లా ఉండటం జరుగుతుంది. కానీ ఇక్కడ రోజు ప్రాక్టీస్ చేసుకుంటా ఆడటం, అలాగే ఏదైనా చిన్నదాని పెద్దానికి గవర్నమెంట్ క్యాంపులకు వెళ్ళేటప్పుడు కానీ మా వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అసోసియేషన్ ఎంతైతే నాకు మా అసోసియేషన్ సపోర్ట్ చేస్తారో నేను వృత్తి చేస్తా అంటే నేను జాబ్ చేస్తా, నాకు అంతకంటే ఇంకో సపోర్ట్ ఇక్కడ జరుగుతుంది. అందుకే నేను